నువ్వు శ్రీశైలం వెళ్ళావని చెప్పి ఆ పరమశివునికి ఎలా తెలుస్తుందో తెలుసా? ఎప్పుడైనా మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు ఫస్ట్ సాక్షి గణపతి దగ్గరికి అయితే వెళ్ళాలి. సాక్షి గణపతి టెంపుల్ కి వెళ్లి అక్కడ మన గోత్రనామాలు స్వామి వారికి అయితే చెప్పాలి. అది విన్న గణేశుడు పలానా గోత్రం వాడు మీ దర్శనం చేసుకోవడానికి వచ్చాడు తండ్రి అని చెప్పి ఆ శివయ్యకైతే చెప్తాడు. ఇలా ఆ పరమశివునికి మీరొచ్చి దర్శనం చేసుకున్నారని చెప్పి తెలుస్తుంది. మీలో ఎంత మందికి ఇలా సాక్షి గణపతి దగ్గర గోత్రనామాలు చెప్పాలని తెలుసో కమెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఇప్పటి నుంచి అన్న శ్రీశైలం వెళ్తే ఫస్ట్ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి మీ గోత్రనామాలు అప్ప చెప్పి తర్వాత మల్లికార్జున స్వామిని అయితే దర్శనం చేసుకోండి. వెళ్ళకపోతే ఈ శివరాత్రి కన్నా వెళ్ళండి. ప్రపంచంలోనే ఒకే ఒక ఆలయం ఎక్కడైతే జ్యోతిర్లింగం ఇంకా శక్తిపీఠం ఒకే ఆలయంలో ఉంది, అది మన శ్రీశైలం ఒక్కటే. వెళ్తే ఖచ్చితంగా కార్లోనే వెళ్ళండి. శ్రీశైలం అనేది ఫారెస్ట్ కాబట్టి మన ఓన్ వెహికల్ లో వెళ్తేనే సేఫ్టీ ఉంటుంది. ఇంకా చుట్టుపక్కల టెంపుల్స్ ని కూడా కవర్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర కార్ లేకపోతే మాలాంగ్ రేఖాస్ యాప్ లో కార్ ని బుక్ చేసుకొని వెళ్ళండి. కార్ బుకింగ్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి.